బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 50. బృందావనము బోవుతలచుట 51. బృందావనమునకు బోవుట 52. బృందావనము జొచ్చుట 53. వత్సాసురవధ 54. బకాసురవధ 55. చల్దులు గుడుచుట 56. అఘాసురవధ 57. సురలు పూలు గురియించుట 58. చల్దులారగించుట 59. క్రేపుల వెదక బోవుట 60. బ్రహ్మవత్స బాలకుల దాచుట. ఇక్కడ నుందురే మనుజులు, ఇక్కడ నుందురే మనుజులి మన కృష్ణునకెగ్గుసేయగా, రక్కసురాలు చన్నొసగే రాలపైన్ సుడిగాలి వీచే, పై గ్రిక్కియం తరుల్వడియే కేశవు సత్కృత తప్పే, చాలు నేడెక్కడికైనా పోవలయునింకిట గోపకులారా వింటిరే. దశమ స్కంధము పూర్వ బృందావనము బోవుతలచుట. మనుష్యులు ఉండే ప్రదేశమా ఇది? మన ఈ చిన్ని కృష్ణుడికి అపకారం చేద్దామని ఒక రాక్షసి చనుబాలు ఇచ్చింది. కొండరాళ్ల మీదకి సుడిగాలి వీచింది. దట్టమైన చెట్లు వాడి మీద పడిపోయాయి. అన్ని అపాయాలు శ్రీహరి దయవలన తప్పిపోయాయి. ఇంకా చాలు, ఇప్పటికైనా మరో క్షేమకరమైన ప్రదేశానికి వెళ్లిపోవడం మంచిది. వింటున్నారా? కసవు గలదిరవు పశులకు లసదద్రి నదీమహీ జలతి కావలి, పెంపెసగెను కాపురమునకును పొసగును బృందావనంబు ఓదడచ్చడిగిన్. అక్కడ బృందావనం అనే ప్రదేశం ఉంది. అక్కడ పశువులకు మేత పుష్కలంగా లభిస్తుంది. అక్కడ విహరించడానికి చక్కని పర్వతాలు, నదులు, చెట్లు, తీగెలు కలిగి ఎంతో అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్లిపోదాం పదండి అని పలుకును పనందుని పలుకుల కార్యులైన గోపకులు ఇదియ కార్యంబు మందలయని కొందల మందక ఆలమందల మందగ మనమున ముందర నడవం బనిచి పిరుందంక్రందుకొనకుండా బాల వృద్ధ నారులెక్కిన తేరులు సాగించి తారు తనుత్రాణ తూణీర బాణధరులై విండ్లబట్టుకుని నడవ బండ్ల వెనుకం కొమ్ములిమ్ములం పూరించుచు అవార్యంబులకు తూర్యరవంబులు శలంగ ఆర్య పురోహిత సమేతులై వేడుకలు కొనలనుగుడ మొనలేర్పరుచుకుని పావనంబగు బృందావనంబునకుంజనిది. అప్పుడు దశమ స్కంధము పూర్వ బృందావనమునకు బోవుట. ఉపనందుడిలా చెప్పగానే పెద్దలు, పూజ్యులైన గోపకులు అందరూ అంగీకరించారు. ఒక క్రమ పద్ధతిలో ముందుగా ఆవుల మందలను వేగంగా బృందావనానికి తోలించారు. వాటికి రక్షగా వెనుకనే వారి బండ్లు బయలుదేరాయి. వాటిలో బాలకులు, స్త్రీలు, వృద్ధులు పయనించసాగారు. వాటి పక్కనే గోపాలురు కవచాలు, ధనుర్బాణాలు, అమ్ముల పొదులు పట్టుకుని బయలుదేరారు. బండ్లకు వెనుకగా బాకాలు, తూర్యములు మ్రోగుతూ ఉండగా పూజ్యులైన పురోహితులు వెంట నడువగా పల్లెలోని మిగిలినవారు అందరూ బయలుదేరారు. అలా గుంపులు గుంపులుగా ఈ మొత్తం అంతా ఉత్సాహంతో బృందావనానికి బయలుదేరారు. పశుపులారియురోజ కుంకుమ పంకశోభితలైలజ వసనలైకచ భార చంపక దామలై సులలామలై
పసిరి మాడల కంతులర్రుల పర్వదేరుల మీద పెసగబాడిరి రేతలా హరిహేళలింపగు వేళలన్. చక్కని కంఠాలతో మాధవుడి మీద పాటలు పాడుతూ ఉన్నారు. అప్పుడు రోహిణీ సుధ లేక రథంబున బరిపూర్ణ మనోరథలై రామకృష్ణుల ముందట నిడుకొని వారల వినోదంబులకు బ్రమోదంబు నొందుచుండి రిట్లు గోపకులు బృందావనంబుజొచ్చి ఎందర్ధ చంద్రాకారంబుగా సెకట సందోహంబు నిలిపి మందలు విడియించి వసించిరి. దశమ స్కంధము పూర్వ బృందావనము జొచ్చుట. రోహిణీదేవి యశోదాదేవి ఎంతో సంతృప్తితో ఒకే బండిలో కూర్చున్నారు. బలరామకృష్ణులను ఎదుట కూర్చోపెట్టుకుని వారి ఆటపాటలతో ఆనందిస్తూ ప్రయాణం సాగించారు. ఈ విధంగా గోకులంలోని ప్రజలు అందరూ బృందావనంలో ప్రవేశించారు. బండ్లను అర్ధచంద్రాకారంగా నిలబెట్టి ఆవుల మందలను మధ్యలో ఉంచారు. అలాగే ఇండ్లను కూడా కట్టుకుని అక్కడ నివసించారు. చందిరి బలమాధవులభినందించుచు బరమ పావనము సంచిత కాళింది సంజీవనమున్ బృందావనమున్ మునీంద్ర బృందావనమున్. ఇలా బలరామకృష్ణులు సంతోషంతో పరమ పావనమైన బృందావనంలో ప్రవేశించారు. ఆ బృందావనం కాళింది నదికి ప్రాణాలు పోసినట్లుగా ఉంది. అది మునీంద్రులు అందరినీ రక్షించేది. ఇట్లు బృందావనంబు చెంది కొంతకాలంబునకు రామకృష్ణులు సమాన వయస్కులైన గోపబాలకులంగుడుకొని వేడుకదుదుకొన దూడలగాచుచు. ఇలా బృందావనం చేరిన కొన్నాళ్ల పిమ్మట బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోపబాలురతో కలిసి ఆనందంగా దూడలను కాయసాగారు. వేణువులూదుచు వివిధ రూపములతో గంతులు వైతురు గౌత్కమున గురుకంబళాదుల గోవృషంబుల బన్ని పరవృషభములని ప్రతిభటింతు రల్లులు దట్టించి యంఘ్రుల గజ్జలు మొయ్య దన్నుదు రోలి ముమ్మరముగా బన్నిదంబులు వైచి ఫలమంజరులు గూల్చి వేటులాడుదురు ప్రావీణ్యమొప్ప వన్య జంతు చయంబుల వానివాని పదురు పదురుచు వంచించి పట్టబోదురంబుజాకరముల జల్లులాడ జనుదురా కుమారులు బాల్య విహారులగుచు. ఆ బలరామకృష్ణులు వేణువులు ఊదుతూ రకరకాల వేషాలతో ఉత్సాహంతో గెంతులు వేయసాగారు. పెద్ద పెద్ద కంబళ్లతో వృషభాల రూపాలు తయారు చేసి వాటిని శత్రు వృషభాలు అని వాటితో యుద్ధం చేయసాగారు. గుడ్డలతో బొమ్మలు చేసి వాటిని గట్టిగా తన్నుతుండేవారు. అలా కాలిగజ్జెలు ఘల్లు ఘల్లు మంటూ మ్రోగసాగాయి. పందాలు వేసుకుని మరీ పండ్ల గుత్తులను రాళ్లతో కొడుతూ ఉంటారు. అడవి జంతువుల కూతలను అరుపులను అనుకరించి అరుస్తూ ఆ జంతువులు దగ్గరకు రాగానే వాటిని పట్టుకోబోతారు. తామరపూల కొలనులలో ప్రవేశించి ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుతూ ఉంటారు. ఇలా ఆ రాకుమారులు గోపబాలకులే బాల్య క్రీడలలో చరించసాగారు. పోరుదురు గికురు పొడుచుచు దూరుదురు భయంబు లేక తోరపుటరవుల్ జారుదురు ఘనశిలాతటి మీదురెన్నంగరాని మెలకువలన్నూప. ఒకరితో ఒకరు యుద్ధాలు ఆటలు ఆడుతూ దొంగదెబ్బలు కొట్టుకుంటారు. అందమైన స్థలాలలోనికి జంకులేకుండా ప్రవేశిస్తూ ఉంటారు. పెద్ద బండరాళ్లపైకి ఎక్కి జారుతూ ఉంటారు. పెద్దలకి ఊహించరాని నేర్పరితనాలలో ఒకరినొకరు మించిపోతూ ఉంటారు. అంతనొక్కనాడు యమునా తీరంబున కుమారులు గోపకుమారును దారును గ్రేపుల మేప ఒక్క రక్కసుండు క్రేపు రూపున వచ్చి వారల హింసింపందలంచి. దశమ స్కంధము పూర్వ వత్సాసురవధ. ఒకరోజు బలరామకృష్ణులు యమునా నది తీరాన గోపాలకులతో కలిసి గోవత్సాలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడెదుడ రూపం ధరించాడు. క్రేపుల ఎర్రులు నాకుచు క్రేపులతో నిదియ మంచి క్రేపనగా కడుంచు పట్టి భక్తి సంగతి క్రేపై చనువాని మ్రోల క్రేపై తిరిగిన్. వాడు దూడలలో దూడ రూపం దాల్చి వాటితో కలిసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ ఉన్న వాటిలో ఇదే మంచి దూడ అన్నట్లు సంచరించాడు. భక్తుల వెంట దూడవలే సంచరించే కృష్ణుని వెనుక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరుగసాగాడు. వాని నెరింగి కృష్ణుడు రామునకుని చెప్పి,
ఆ వత్సాసురుడి విషయం ఎరిగిన కృష్ణుడు బలరాముడికి చెప్పి, ఇది ఒక మంచిలేగ వినుడెంతయు నొప్పెడినంచు దాని తత్పదముల తోకయున్ బిగియబట్టి చెలంగి వెలంగ మ్రానితో చదియగ ఒక పెట్టుకొని చంపే కుమారుడు లేగ రక్కసుంగుదులు కొనంగ బాలకులు గోయని ఆర్వన కర్వలీలతో బాలకులు గోయని ఆర్వ అకర్వలీలతో. కృష్ణుడు, ఆహా, ఈ దూడ ఎంత మంచిదో చూసారా, ఎంత చక్కగా ఉందో చూడండి అంటూ నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళాడు. గభాలున దాని కాళ్లు తోక పట్టుకుని పైకెత్తి పెద్దపెట్టున వెలగ చెట్టుకేసి మోదాడు. ఆ దెబ్బకు ఆ దూడ చితికి పచ్చడి అయిపోయింది. ఈ విధంగా దూడరూపంలో వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుడు గలగల కొట్టుకుని చచ్చిపోయాడు. గోపాలకులు ఆనందంతో ఒక్కపెట్టున పెద్దగా కేకలు వేశారు. ఇట్లు రక్కసుండు వ్రేటుపడి విశాలంబగు సాలంబుతో నేలంగూలే. అప్పుడు అలా ఆ రాక్షసుడు దెబ్బతిని నేలకూలాడు. ఆ దెబ్బకు అంత పెద్ద చెట్టు సైతం కూలిపోయింది. గొంగడులెగురగవైచుచు జంగున దాటుచును జలకి చప్పడలిడుచు పొంగుచు కృష్ణుని పొగడుచు త్రుంగిన రక్కసుని చూచి త్రుళ్ళిరి కొమరుల్. గోపకుమారులు చచ్చి పడిన రాక్షసుని చూసి పట్టరాని ఉత్సాహంతో గొంగళ్ళు ఎగురవేశారు. ఎగిరి దూకారు. చప్పట్లు కొట్టారు. త్రుళ్ళింతలతో పొంగిపోయారు. కృష్ణుని బలాన్ని పొగిడారు. ఆ సమయమున వేలుపులు విరులవానలు కురించి ఈ విధంబున అప్పుడు దేవతలు పూలవానలు కురిపించారు. ఇలా, వత్సముల పగిది జగముల వత్సల తన్మనుప చూచువాడయుంటన్ వత్సముల మేపుచుండియు వత్సాసురు చంపే భక్తవత్సలుడదిపా. పరీక్షిన్ మహారాజా, ఆవు తన దూడను రక్షించున్నట్లు ఈ లోకాలు అన్నింటినీ వాత్సల్యభావంతో రక్షించడానికి అవతరించాడు. కనుక భక్తులను కన్నబిడ్డలవలె కాపాడే కృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైన వత్సాసురుణ్ణి చంపివేశాడు. మరియు నొక్కనాడు రేపకడ గోపకుమారులు క్రేపులం గొంచు నడవికిం జని ఎండంబడి మెండుకొనిన దప్పిని బెండుపడిన తమ తమ లేగ కదుపుల నేర్పరించి నిలువరించుకొని కలంకంబులేని యొక్క కొలంకున నీరు ద్రావించి తారును జలపానంబు చేసి వచ్చునెడనందు. దినము ఉదయమే గోపబాలకులు వారి లేగదొడలను అడవికి తీసుకుని వెళ్లారు. అక్కడ ఎండకు గురే విపరీతమైన దాహము కలుగగా అలసిపోయిన వారి లేగదూడలను వారిలో వారు విభజించుకొని ఒక మంచినీటి కొలనులో వాటి చేత నీరు తాగించి వారు కూడా నీరు తాగి వస్తున్న సమయంలో అకలంకులు బాలురు గనెరకు టలదంభోళిహతసుతాద్రి శిఖరరు పకమున్ హరిహింసారంభకమున్ బకమున్ విశాల భయదాంబకమున్. దశమ స్కంధము పూర్వ బకాసురవధ. అలా తిరిగి వస్తున్నప్పుడు పుణ్యమూర్తులైన ఆ బాలకులు మహాభయంకరమైన ఒక కొంగను చూశారు. పూర్వం ఇంద్రుని వజ్రాయుధం రెక్కలను విరగగొట్టగా క్రిందపడిన పెద్ద కొండ శిఖరమా అన్నట్లు ఆ కొంగ నిలబడి ఉంది. భయంకరమైన పెద్ద కన్నులతో కృష్ణుని చంపడానికి అక్కడ వేచి ఉంది. కని దాని యొడల పొడవునకు వెగుపడి చూచుచుండా ఆ గోపకుమారులు ఆ దొంగ కొంగ పొడవును నిర్ఘాంతపోయి చూస్తుండగా ఎల్లపనులు మాని ఏకాగ్రచిత్తుడై మోని వృత్తి నితరమతము విడిచి వనములోన నిలిచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చెడ్. ఆ కొంగ అన్ని పనులు మానేసి ఏకాగ్రచిత్తంతో అడవిలోని కొలనులో మునిలాగా నిలబడి ఉన్నది. ఇంకా ఏ విధమైన కోరికలు లేవు. ఒక్క కృష్ణుడి మీదనే దృష్టి అంతా కేంద్రీకరించింది. కృష్ణుడిని శత్రుత్వంతో చంపజుచే ఆ ప్రయత్నంలో మహర్షులు చేయదగిన తపస్సు దానికి సిద్ధించింది.
ఈ విధంబున నొదుగు పెట్టుకొనియుంది. అలా నీటిలో మాటువేసి ఉన్నాడు ఆ బకాసురుడు. చంచువు దీటిపక్షములు జల్లున విచ్చి పదంబులెత్తి కూపించి నభంబుపైకెగసి భీషణ ఘోషణ వక్త్రుడై విజృంభించి గరుత్సమిరమున భిన్నములే తరులోలెగులగా మించి బకాసురుండొడిసి మృంగే సహిష్ణుని జిన్ని కృష్ణుని. ఆ టక్కరి కొంగ ఒక్కసారిగా కృష్ణుని వైపు కుప్పించి దూకింది. ముక్కు విదిలించింది. రెక్కలు జల్లున విప్పి పాదాలు పైకెత్తి ఆకాశంలోకి ఎగిరింది. భయంకరంగా కూతపెడుతూ విజృంభించింది. దాని రెక్కల గాలికి అక్కడి చెట్లు విరిగి పడిపోయాయి. సరే చూద్దాం అని ఓర్పు వహించిన కృష్ణుణ్ణి తన ముక్కుతో బకాసురుడు ఒడిసిపెట్టి మృంగేశాడు. సంగడి లోకములన్నీయు మృంగుచు గ్రక్కుచును బయల మెలిగించుచు నుప్పొంగెడు వేడుక కాడటూ మృంగుడు పడే బకునిచేత మీదెలిగి నూపా. పరీక్షిత్తు ఈ బ్రహ్మాండాలు అన్నింటినీ తనలో నుండి పుట్టిస్తూ మళ్లీ మృంగి వేస్తూ ఆడిస్తూ ఉండే లీలామయుడు అయిన ఆ కృష్ణుడు అంతా తెలిసి బకాసురుని చేత మృంగబడ్డాడు. ధనుజుడు మృంగిన కృష్ణుని గనలేక బలాది బాలక ప్రముఖుల చేతనులే వెగందిరి చెయ్యన బ్రాణములేని ఇంద్రియంబుల భంగిన్. అలా రాక్షసుడు మృంగిడంతో బలరాముడు మొదలైన గోపాల బాలకులు కృష్ణుడు కనిపించక ప్రాణం లేని అవయవాల వలె అచేతనులే భయంతో కంపించిపోయారు. అట్లు మృంగుడు పడి లోనికింజనక అలా మృంగబడిన కృష్ణుడు ఆ రాకాసి కొంగ గొంతుక దాటి లోపలికి పోలేదు. కంఠోపాంతము దౌడలున్ మెర్ముచుంగాలగ్నిచందంబునం గుంఠీభూతుడుగాక వేంద్రమగునా గోపాల బాలున్ జయోత్కంఠున్ బ్రహ్మగురున్ మహామహిము జక్కం మృంగరాదంచు సోల్లుంఠంబాడుచు వాడు గ్రక్కే వెడలన్ లోకంబసోకంబుగన్. ఆ బకాసురుని కంఠం ముందు భాగము దౌడలు కాలాగ్నివలె మండిస్తూ విజృంభించాడు. కృష్ణుడు నిప్పుముద్దలాగా బకాసురుని కంఠానికి అడ్డుపడ్డాడు. అతడు విజయం సాధించే శీలంకలవాడు. బ్రహ్మదేవుడు అంతటివాడికి తండ్రి. అతడు మహామహిమ గలిగినవాడు. అతడు మృంగుడు పడడం లేదని దీర్ఘంగా నిందిస్తూ ఆ బకాసురుడు కృష్ణుణ్ణి మళ్లీ బయటికి వెళ్లగ్రక్కాడు. అలా కృష్ణుడు బయటపడటం చూసి లోకం అంతా సంతోషించింది. క్రక్కి మహాఘోషముతో జక్కగ దనుబడువరాగ జంచులు రెండున్ సృక్కగ బట్టి తృణము క్రియ గ్రక్కున హరిచీరే బకుని గలహోత్స్కునిన్. ఆ విధంగా బయటికి క్రక్కివేసిన కృష్ణుణ్ణి ఆ కొక్కెర రక్కసి ముక్కుతో పొడిచి చంపేద్దామని భీకరంగా నోరు తెరచి ముందుకు దూకాడు. కలహానికి కాలు దువ్వే ఆ కొంగ ముక్కు 2 భాగాలను కృష్ణుడు 2 చేతులతో పట్టుకుని గడ్డిపరకను చీల్చినట్లు నిలువునా చీల్చేశాడు. అప్పుడా నందనందనమీద వేలుపులు చాలపులుగా నందన మల్లికాది కుసుమ వర్షంబులు హర్షంబునం గురియించిరి. దేవవాద్యంబులు మొరసే రామాదిగోపకుమారులు ప్రాణంబులతో గూడిన ఇంద్రియంబులునుంబోలే గ్రమ్మన కృష్ణునింగని రమ్మని కౌగిలించుకొని కృష్ణ సహితులయి లేగదాటులా మరల దాటించుకొని మందగమనంబున మందకరిగిరి. వారలచేత నా వృత్తాంతంబంతయు విని వేంగుపడి గోపగోపికాజనంబులు. అలా బకాసురుని చంపగానే కృష్ణుడి మీద దేవతలు సంతోషంగా రకరకాల పూలవానలు కురిపించారు. ఆకాశంలో దుందుభి ధ్వనులు వినిపించాయి. ప్రాణాలు రాగానే ఇంద్రియాలు కూడా ఎలా సచేతనాలు అవుతాయో అలాగే బలరాముడు మొదలైన గోపకుమారులు అందరూ బ్రతికిపోయామని సంతోషించారు. బ్రతికి వచ్చావా కృష్ణ అంటూ అతన్ని కౌగలించుకున్నారు. అందరూ కలిసి మందలను మళ్లించుకుని నెమ్మదిగా తమ ఇండ్ల వద్దకు చేరుకున్నారు. బకాసురవధను గురించిన కథ అంతా వారు చెప్పగా గోకులలోని గోపగోపికాజనాలు విని నివ్వెరపోయారు. ఆపదలమీద నాపదలి పాపని జంది తొలగే నియర్భకుపై వేపడిన ఖలులు దహనుని వైపున శలభముల పగిది బడిరి ధరిత్రిన్. ఈ లేత పాపనికి ఆపదలపై ఆపదలు వచ్చినట్లే వచ్చి తొలగిపోయాయి. పసివాడు కదా అని కృష్ణుడిపైకి విజృంభించిన దుర్మార్గులు ఎవరైనా సరే అగ్నిలో పడిన మిడతలలాగా భస్మమైపోయారు అని పలికిరి. మరియు నా రామకృష్ణులు క్రేపులం గాచుతది. ఆ రామకృష్ణులు ఆ దూడలను మేపే వయసులో తోటి గోపకులు అలా అనుకున్నారు.
కపులమై జలరాశి గట్టుదమాయని కట్టుదురడ్డంబు కాలువలకు మునులమై తపములు మొనేదమాయని మోనులై యుందురు మాటలేక గంధర్వవరులమై గాన విద్యలుమియ బాడుదమాయని పాడంజొత్తురప్ సరోజనులమయడుదమాయని యాడు రూపము దాల్చి యాడుజనుదురమరదైత్యవరులమై యగ్ధిద్రత్తమాయని సరోవరముల యందు హస్తదండచే ముద్రిప్పి తరుతురు తమయుడు కొమ్మరులను చరింప గొమ్మరు మిగుల. ఆ బలరామకృష్ణులు గోపాలబాలురు దూడలను కాచే సమయాలలో రకరకాల ఆటలు ఆడుకునేవారు. మనం అందరం కోతుల మట సముద్రానికి వారధి కడదామా అంటూ కాలువలకు అడ్డం కడుతూ ఉంటారు. మనం మునులమట తపస్సు చేసుకుందామా అంటూ కన్నులు మూసుకుని మునులవలే మౌనంగా ఉండిపోతారు. మనం గంధర్వ శ్రేష్ఠులమట. ఎవరు పాటలు బాగా పాడుతారో అంటూ పాటలు పాడుతారు. మనం అందరం అప్సరసలమట నాట్యం చేద్దామా అంటూ నర్తకుల వేషాలు వేసుకుని నాట్యాలు చేస్తారు. మేము దేవతలం, మీరు రాక్షసులు అట, సముద్రాన్ని మథించుదామా అంటూ చెరువులలో చేరి చేతులతో నీళ్లు చిలుకుతారు. బలరామకృష్ణులు ఏ పని చేస్తే మిగిలిన గోపకులు అందరూ వారినే అనుసరించి ఆ పనినే చేస్తారు. ఈ విధంగా రకరకాల ఆటపాటలతో వారందరూ అందరికీ ముద్దుగొలిపేటట్లు కన్నులకు విందు చేస్తూ ఉండేవారు. అంతనొక్కనాడు రామకృష్ణులు కాంతారమ్మున బంతి చలుదురు కురువ నిర్యోగించి ప్రొద్దున లేచి క్రద్దనంతమ ఇంటి లేగ కదుపుల గదరించి సురంగంబులకు శృంగంబులు పూరించిన విని మేలుకని సంరంభంబున గోపడింబకులు చలిది కావడులు మూపుల వహించి సజ్జంబులు కజ్జంబులు గట్టికొని పదత్రాణవేత్ర దండధరులై లెక్కలకు వెక్క సంబైన తమ తమ క్రేపు కదుపులంచప్పుడించి రొప్పుకునుచు కానంబుసొచ్చి కాంచనమణి పుంజగుంజాది భూషణ భూషితులయ్యును ఫలకుసుమ కోరక పల్లవ వల్లరులు తొడవులుగా నిడుకొని కొమ్ములిమ్ముగా పూరించుచు వేణువులూదుచు తుమ్మెదలంగూడి పాడుచు మయూరంబుల తోడంగూడి ఆడుచు పికంబులం కలిసి కూయుచు సుకంబులం చేరి రొదలు చేయుచు పులుగుల నీడలంబారుచు సరాళంబులకు వాగులు గడుచుచు మరాళంబుల చెంత నడచుచు బకంబులంగని నిలుచుచు సారసంబులం జోసి అలంచుచు నదీ జలంబులం దోగుచు తీవయు ఎలల నూగుచు మల్లంబులం దాగుచు దూరంబులకేగుచు కబుల సంగడి తరువులెక్కుచు ఫలంబుల మెక్కుచు రసంబుల కుంచొక్కుచు నింగికి నిక్కుచు నీడలు సూచి నవ్వుచు కయ్యంబులకు కాలు ద్రవుచు చలంగుచు మెలంగుచు వ్రాలుచు సోలుచు బహుప్రకారంబుల శరీర వికారములు చేయుచు మరియును. దశమ స్కంధము పూర్వ చల్దులు గుడుచుట. ఒకరోజు బలరామకృష్ణులు గోపబాలురు అందరూ కలిసి వనభోజనాలు చేయాలని సరదాపడ్డారు. ప్రొద్దుటే లేచి గబగబ తమ ఇంటి లేగదొడలను బయటకి తొలుకుని వచ్చారు. అందమైన కొమ్ముబురలను పూరించి ఊదగానే మిగిలిన గోపకుమారులు అందరూ మేల్కొన్నారు. చల్దెన్నం కావడులను భుజాలకు తగిలించుకున్నారు. తల్లులు సిద్ధం చేసి ఉంచిన రకరకాల పిండి వంటలు మూటలు కట్టుకున్నారు. కాళ్లకు చెప్పులు, చేతికి కర్రలు ధరించారు. లెక్క పెట్టడానికి కూడా కష్టం అనిపించే తమ తమ లేగల మందలను హెహే అనే కేకలతో తోలుకుంటూ బయలుదేరారు. పరుగులతో ఆయాసపడుతూ అడవిలో ప్రవేశించారు. బంగారు మణిభూషణాలు ధరించి ఉన్న పూలను, చివుళ్లను, చిన్న చిన్న పండ్లను అలంకారాలుగా ధరించారు. కొమ్ముబురాలు పూరిస్తూ, పిల్లనగ్రోవులు ఊదుతూ, తుమ్మెదలతో పాటు జమ్మని పాడుతూ, నెమళ్లతో సమానంగా నాట్యం చేస్తూ, కోకిలలను, మిగిలిన పక్షులను అనుకరిస్తూ,
చిలుకలతో పాటు అరుస్తూ కేరింతలు కొట్టారు. ఈ పైన పక్షులు ఎగురుతుంటే వాటి నీడలతో పాటు తాము పరిగెత్తారు. ఈ జలజలపారే సెలయేళ్లను చెంగున దూకారు. హంసలను అనుసరిస్తూ వెళ్లారు. కొంగలతో పాటు ఒంటికాలిపై నిలబడ్డారు. బెగ్గురు పక్షులను తరిమి కొట్టారు. గోతులలో దాక్కున్నారు. తీగల ఊయలు లూగేరు. దూరాలకు పరుగు పందాలు వేసుకున్నారు. కోతులతో చెట్లు ఎక్కారు. పండ్లు తిని వాటి రసాలకు పరవశించిపోయారు. కుప్పించి దూకి తమ నీడలను చూసి నవ్వుకున్నారు. ఒకరితో ఒకరు పోట్లాడుకున్నారు. అలా కేరింతలు కొడుతూ ఎన్నో రకాల ఆటలు ఆడుకున్నారు. ఒకనొకని చల్ది కావడి ఒకడొకడకించి దాదు ఒకడొకడది వేరొకడొకని మొరగి కొని చన ఒకడొకడది తెచ్చి చూర్వీనాథ. ఒకతని చల్ది కావిడి మరొకతను అదిలించి లాక్కొని దాచేశాడు. ఇంకొకతను మరొకని అడ్డు పెట్టుకొని తీసుకుపోయాడు. మరింకొకతను ఆ కావిడిని తీసుకొని వచ్చి ఇచ్చేశాడు. అలతిపలతి పదాలతో కళ్లకు కట్టినట్టు చెప్పటంలో చెప్పుకోదగ్గ పోతన తన భాగవతంలో అద్భుతంగా ఆవిష్కరించిన ఘట్టాలలో చల్దులు గుడుచుట ఒకటి. అలా మిక్కిలి ప్రసిద్ధమైన ఈ పద్యం ఆ ఘట్టంలోది. ఒక్కడు మున్నే మరిచన ఒక్కడు బలు బొబ్బబెట్టులిగి పడన్ వేరొక్కడు మిట్టి తటాలున ఒక్కని కనుదోయిమూయు ఒక్కడు నగగన్. పరధ్యానంగా ఒక గోపకుమారుడు ముందు నడుస్తుంటే గమనించినవాడు అతనులిక్కిపడేలా పెనుబొబ్బ పెట్టాడు. ఒక గోపడు మరొకని కళ్ళు వెనుక నుంచి తటాలున మూశాడు. అది చూసి ఇంకొకడు పకపక నవ్వుతున్నాడు. తీపుగల కజ్జమన్యుడు కోపింపగా నొడిసి పుచ్చుకొని త్రోపాడం పైపడి అదిగొని ఒక్కడు క్రేపులలో నిట్టునట్టుకి గురించు నృపా. ఓ పరీక్షిన్ మహారాజా, తీయటి పిండి వంట ఒకడి చేతిలోంచి మరొకడు లాక్కుని పారిపోతున్నాడు. మొదటివాడు ఉడుక్కున్నాడు. ఇంతలో ఇంకొకడు దానిని లాక్కుని పోయి దూడల మధ్య అటూ ఇటూ పరిగెడుతూ ఏడిపించసాగాడు. వనజాక్షుడు మున్నరిగిన మునుపడగానతని నేనే ముట్టెదననుచున్ చని మును ముట్టని వానిన్ మును ముట్టిన వాడు నవ్వు మొనసి నరేంద్ర. చని మును ముట్టని వానిన్ మును ముట్టిన వాడు నవ్వు మొనసి నరేంద్ర. కృష్ణుడు ముందు వెళ్తుంటే ఇద్దరు బాలకులు కృష్ణుణ్ణి నేనే అంటే నేనే ముందు ముట్టుకుంటాను అంటూ పరుగులెత్తారు. ముందు ముట్టుకోగలిగినవాడు ముట్టుకోలేనివాడిని చూసి పకపక నవ్వాడు. ఇవ్విధంబున ఇలా కృష్ణుని సహచర్యంతో గోపబాలలు ఎన్నడునైన యోగి విపులవని పాదపరాగమింతయున్ కన్నులగానరట్టి హరి కౌగిట చేర్చుచు చెటబట్టుచున్ తన్నుచు క్రుదుచున్ నగుచు దదయు వైబడి కూడి ఆడుచున్ మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యములింతయొప్పునే. మహాయోగులు కూడా ఏ పరమపురుషుని పాదపద్మాల ధూళి కొంచెం కూడా చూడలేరో అంతటివాడు అయిన కృష్ణునితో గోపబాలకులు కలిసి మెలిసి ఆడుకున్నారు. అతడిని కౌగిలించుకుంటూ అతనితో చెట్టపట్టాలు పట్టి తిరుగుతూ తన్నుతూ గ్రుద్దుతూ హాస్యాలాడుతూ మీద పడుతూ కలిసి ఆడుకుంటూ ప్రేమిస్తున్నారు. చెప్పలేనంతటిది కదా ఈ గోపబాలకుల భాగ్యం. విందులకును బ్రహ్మసుఖానందంబై భక్తగణమునకు దైవతమై మందులకు బాలుడవు హరి పొందుగనిరి గొల్లలిట్టి పుణ్యులు కలరే. జ్ఞానులకు బ్రహ్మానంద స్వరూపుడు, భక్తులకు ఆరాధ్య దైవము అయిన ఆ భగవంతుడు అజ్ఞానులకు బాలుని వలె కనిపిస్తున్నాడు.
ఆయన ఎవరు ఏ విధంగా భావిస్తే ఆ విధంగా అనుగ్రహించేవాడు. అటువంటి కృష్ణుని సాన్నిధ్యాన్ని ఆ గోపాలకులు పొందారు. ఆహా! ఇంతటి పుణ్యాత్ములు ఎక్కడైనా ఉన్నారా అని పలికి సుఖయోగేంద్రుడు మరియు ఇట్లని. దశమ స్కంధము పూర్వ అఘాసురవధ. ఇలా చెప్పి సుఖయోగీంద్రుడు పరీక్ష మహారాజుతో మరల ఇలా అన్నాడు. అమరుల మృదపానంబున అమరిన వారయ్యు ఏ నిషాడుని పంచత్వమునకు నెదుళ్ళు సూతురు తము నమ్మకయట్టి అఘుడు దర్పోద్ధతుడై. ఇలా ఉండగా కొంతకాలానికి అఘాసురుడు అనే రాక్షసుడు బయలుదేరాడు. దేవతలు అమృతం త్రాగి మరణం లేనివారైనా ఈ అఘాసురుడి పేరు చెబితే బెదిరిపోతారు. ఈ అఘాసురుడు ఎప్పుడు మరణిస్తాడా అని వారు ఎదురుచేస్తూ ఉంటారు. బకునికి తమ్ముడుగావున బక మరణము తెలిసి కంసు పంపున గోపాలక బాలురతో గూడను బకవైని దృందునను చూపటు రోషమునన్. ఆ అఘాసురుడు బకాసురుడి తమ్ముడు. కంసుడి ఆజ్ఞానుసారం అతడు తన తమ్ముడిని చంపినవాడిని తోడి బాలకులతో సహా చంపుతాను అని గర్వంతో రెచ్చిపోయి బయలుదేరాడు. బాలురు ప్రాణంబులు గోపాలురకు మదగ్రజాతు ప్రాణము మారి వారుల చంపిన నంతియ చాలును గోపాలురెల్ల సమసిన వారల్. అఘాసురుడు గోపాలకులకు ప్రాణాలు వారి మగ పిల్లలు. మా అన్న బకాసురుని ప్రాణానికి బదులుగా ఈ పిల్లగాళ్లను చంపేస్తే చాలు, గోపాలకులు అందరూ చచ్చినట్లే అని నిశ్చయించి యోజనంబు నిడుపును మహాపర్వతంబు పొడవును కొండ తొదల మీరిన కోరలును మిన్నుదన్ని పన్నిన నల్ల మొగిళ్ల పెళ్ళుగల పెదవులును బిలంబులకు నగ్గలంబైన ఇగుళ్ల సందులును అంధకార బంధురంబైన వదనాంతరాళంబును దావానల జ్వాలాభీలంబైన దృష్టిజాలంబును వేడిమికి నివాసంబులైన ఇచ్చువాస నిశ్వాసంబులను మెరయ నేల నాలుకలు పరచుకొని ఘోరంబగు అజగరాకారంబున అని నిశ్చయించుకున్న అఘాసురుడు ఘోరమైన కొండచిలువ రూపాన్ని ధరించాడు. ఆ కొండచిలువ యోజనం పొడుగుతో మహాపర్వతమంత పెద్దగా ఉంది. దాని కోరలు పర్వత శిఖరాలను మించిపోయి ఉన్నాయి. నల్లని మేఘాల వంటి పెదవులు తెరచి ఉండగా పై పెదవి ఆకాశాన్ని, క్రింద పెదవి నేలని తన్నుతున్నట్లు ఉంది. దాని కోరల మధ్యన ఉన్న సందులు పర్వత గుహల వలె ఉన్నాయి. అంధకార బంధురమైన నోటితో భయంకరంగా ఉంది. దాని చూపుల నుండి అగ్నిజ్వాలలు భీకరంగా వెలువడుతున్నాయి. దాని ఉచ్ఛ్వాస నిశ్వాసములు భరించలేనంత వేడిగా నిప్పులు కురిపిస్తున్నాయి. ఆరాకాసి కొండచిలువ నాలుకలు నేలమీద పరుచుకుని పడుకుని ఉంది. జాపిరములేక ఇప్పుడు క్రేపుల గోపాల సుతుల కృష్ణుని తోడన్ గీపెట్టగమ్నింగెదనని పాపపురక్కసుడు త్రోవపడియుండె నృపా. గెలగిలా కొట్టుకునేలా చేసి ఈ గొల్ల పిల్లలను, దూడలను కృష్ణుడితో పాటు కలిపి ఇప్పటికీ ఇప్పుడే మింగేస్తాను అనుకుంటూ ఆ రాక్షసుడు దారిలో నోరు తెరుచుకుని పడుకుని ఉన్నాడు. ఆ సమయంబున అలా అఘాసురుడు ఎదురు చూస్తూ పడి ఉన్న ఆ సమయంలో ఒకనన్యాజగరేంద్రమల్లదే గిరీంద్రోత్సేధమై తాన పావక కీలా పరుష ప్రచండతర నిశ్వాసంబుతో ఘోరవన్ని కరాళాతత జిహ్వతోడ మలనన్ హింసింపరీక్షించుదున్ వికటంబై పడి సాగియున్నది పురోవీధిన్ కనుగొంటిరే. ఆ దారిన వస్తూ ఉన్న గోపబాలకులు కొండచిలువను చూశారు. అదిగో అడవి కొండచిలువ పర్వతమంత పెద్ద శరీరంతో పడుకుని ఉంది చూశారా? అగ్నిజ్వాలలతో తీక్ష్ణమైన బుసలు భయంకరంగా కొడుతోంది చూడండి. దాని చాచిన నాలుకల నుండి అగ్నిజ్వాలలు రేగుతున్నాయి చూశారా?
మనలను చంపేద్దామని మన దారి మధ్యలో అడ్డంగా పడుకుని ఉంది అని ఒండరులకు చూపుచు అంటూ ఒకరికొకరు పామును చూపించుకున్నారు. బకునిం చంపిన కృష్ణుడుండ మనకున్ పామంచు చింతింపనేటికి రా పోదము దాటి కాకయది కౌటిల్యంబుతో మృంగుడున్ బగువెంటంజను కృష్ణుచేతననుచున్ పద్మాక్షుని ఖించి ఉత్సుకులై చేతులు వ్రేసి కొంచు నగుచున్ దుర్వారులై పోవగన్. కాని ఎవరూ భయపడటం లేదు. బకాసురుడు అంతవాడిని సంహరించిన కృష్ణుడు ఉండగా మనకి ఈ పాములంటే భయం దేనికి? రండక పోదాం. కాదు, వంకరబుద్ధితో మనలని దిగమింగిందా? బకాసురుడిలాగే ఇది ఖచ్చితంగా చచ్చిపోతుంది. అంతే అనుకుంటూ కృష్ణుడిని చూస్తూ గోపబాలురు అందరూ ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుంటూ నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. వారిని వారించడం ఎవరికీ సాధ్యం కాదు. వారలను చూచి హరితన మనంబున అలా ఆ కొండ చిలువగాడి నోటిలోనికి గొల్లపిల్లలు వెళ్తుంటే కృష్ణుడు తన మనసులో అర్భకులెల్ల పాము దివిజంతకుడౌటయరుంగరకట నిర్భయులై ఎదుర్కొనిరి నే కలనంచు విమూఢులంచునావిర్భవదాగ్రహత్వమున నెంతగులంతమలేగ పిండుతో దుర్భర ఘోర సర్పఘన తుండబిలాంతముజొచ్చిరందరున్. అప్పుడు కృష్ణుడు చూసి ఇలా అనుకున్నాడు, అయ్యో, ఈ అర్భకులు అందరూ ఇది మామూలు పాము కాదని, మహారాక్షసుడని తెలుసుకోలేదు. నేను ఉన్నానని మొండి ధైర్యంతో నిర్భయంగా దానిని ఎదుర్కొంటున్నారు. కృష్ణునికి వెంటనే రాక్షసునిపై కోపం వచ్చింది. అతడు కూడా వారి వెనుకనే పాము నోటిలో ప్రవేశించాడు. బాలకులు అందరూ తమ లేగలతో సహా భయంకరమైన ఆ చిలువ నోటిలో ప్రవేశించారు. అయ్యవసరంబున అలా గోపబాలురు లేగలు అఘాసురుని నోటిలోనికి వెళ్లిన ఆ సమయంలో వేల్పుల్ సూచి భయంబునొంద గ్రసనావేశంబుతో ఉజ్వలత్కల్పాంతోజ్వలమాన జిహ్వదహనాకారంబుతో మృంగే అస్వల్పాహీంద్రము మాధవార్పితమనో వ్యాపార సంచారులన్ స్వల్పాకారుల సిక్యభారుల కుమారాభీరులన్ ధీరులన్. అప్పుడు అఘాసురుడు వారిని అందరినీ మింగేసే ఆవేశంతో నోరు ఒక్కసారిగా అప్పళించాడు. ప్రళయకాలంలో భగ్గున జ్వలించే భయంకర జ్వాలల వలె మంటలు మండుతున్న తన నాలుకతో వారిని అందరినీ నోటిలోనికి లాక్కుని మింగేశాడు. దేవతలు అందరూ ఆ మహాసర్పం వారిని మృంగడం చూసి భయపడిపోయారు. ఆ గొల్ల పిల్లలు మనస్సులు ఎప్పుడూ కృష్ణుని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వారు శారీరకంగా బలవంతులు కారు. చిన్నపిల్లలు తాము మోస్తున్న చిక్కములు కూడా వారికి బరువే. అయినా ఆ గోపకుమారులు కృష్ణునికి తమను తాము సమర్పించుకున్నవారు కనుక చాలా ధైర్యం ఉన్నారు. ఇట్లు పెనువాము చేత మృంగుడు పొడు సంగడి కాండ్రగమించూచి కృష్ణుండు తన మిత్రులు అందరూ అలా ఆ భయంకర సర్పం చేత మృంగబడుతూ ఉండడం చూసి కృష్ణుడు తనలో తాను ఇలా అనుకున్నాడు. పొడుచులు లేగలుంగలసిపై కొనివత్తురు తొల్లి కృష్ణ మా కొడుకులదేలరారనుచు గోపికలెల్లను పల్క ఏ క్రియన్నొడివెద
నేడు పన్నగము నోరికి వీరికి లొక్కలంకెగా నొడబడనేల చేసే విధియోడక సేయుగదయ్య క్రౌయముల్. నేను ఇంటికి వెళ్లేసరికి గోపికలు ఎదురు వస్తారు. కృష్ణ: ఇంతవరకు మా పిల్లలు లేగదూడలు కలిసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు, ఇవాళ మా కొడుకులు రారేమిటి, ఏమయ్యారు అని అడుగుతారు. వారికి నేనేమి జవాబు చెప్పగలను? విధి ఈరోజు వీరిని గుత్తగుచ్చినట్లు పాము నోటికి అప్పగించింది. ఈ బ్రహ్మదేవుడు ఎప్పుడు ఇలాంటి క్రూరకృత్యాలే చేస్తాడేమిటో అని తలపోసి నిఖిల లోచనుండును నిజాశ్రిత విగ్రహ మోచనుండునైన తమ్మికంటి మింటి తెరువరులు మొరలిడ రక్కసులుక్కుమిగుల వెక్క సంబగున జగరంబయ్యున్న అన్నర భోజను కుత్తుకకు బొత్తుకొని మొత్తంబు వెంటనంటంజని తమ్మునందర చిందర వందర చేసి మృంగ నగ్గలించు అజగరంబు కంఠద్వారంబున సమీరంబు వెడలకుండా తన శరీరంబు పెంచి క్రద్దన మిద్దె సరచినట్లుండా. ఇలా భావించిన కృష్ణుడు సర్వము చూడగలవాడు, అందరి చూపు తానే అయినవాడు, తనను ఆశ్రయించిన వారి కష్టాలను తొలగించేవాడు, తామర రెకుల వంటి కన్నులు కలవాడు కనుక దేవతలు కూడా మొరలు పెట్టేలాగా, రాక్షసులందరూ గర్వంతో మిడిసిపడేలాగా ఆ రాక్షసుడు కొండ చిలువ రూపంతో బాలకులను లేగదూడలను మింగుతూ ఉంటే కృష్ణుడు కూడా వారి వెనుకనే లోపలికి ప్రవేశించాడు. ఆ కొండ చిలువ నాలుకలతో అందరినీ చిందరవందరు చేసి మింగడానికి ప్రయత్నించుతూ ఉంటే కృష్ణుడు కంఠద్వారం దగ్గర చేరి తన శరీరాన్ని విపరీతంగా పెంచి దిమ్మిస కొట్టినట్లు అక్కడ గొంతుకలో ఇరుక్కున్నాడు. ఇక పాముకు ఊపిరి వెళ్లే దారి మూసుకుపోయింది. ఊపిరి వెడలక కడుపున పొదవిన పాము ప్రాణవాతంబులు సంతాపించి శిరము వ్రక్కలు వాపికొనుచు వెడలితనియే పడు ఘోషముతో. ఆ పాముకు ఊపిరి ఆడలేదు. లోపల చేరిన గాలి బయటికి వెళ్లక కడుపు ఉబ్బిపోసాగింది. ప్రాణవాయువులు లోపల తుకతుకలాడాయి. అవి వ్యాకోచించి చివరకు పాము తల పెద్ద శబ్దంతో పేలి పగిలిపోయి వాయువులు బయటకు వచ్చేశాయి. క్రూర వ్యాళ విశాల కుక్షిగదులన్ గోవత్స సంఘంబుతో కారుణ్యామృత వృష్టి చేత బ్రదుకంగా చూచి వత్సంబులున్ వారున్ తాను తదాస్య వీధి మగుడన్ వచ్చన్ ఘనోన్ముక్తుడై తారానీకముతోడ నొప్పెసగు ఆ తారేసు చందంబునన్. క్రూరసర్పం కడుపులో ఇరుక్కుపోయిన గోపబాలురు లేగదూడలతో సహా కృష్ణుడు తన కరుణ అనే అమృత వర్షంతో బ్రతికించాడు. ఆ పాము నోటిలో నుంచి తాను, తనతో పాటు గోపబాలురు లేగదూడలు కూడా బయటకు వస్తూ ఉంటే ఆవరించిన మేఘాలు విరిసిపోగానే చంద్రుడు నక్షత్రాలతో బయటపడినట్లుగా ఉంది. అమరవరుల కొరకు కమలజాండం బెల్ల బలి తిరస్కరించి బలియు వడుగు గోపసుదుల కొరకు పాపము పెనువాము గళము దూటుగట్ట బలియకున్నే. వామనమూర్తిగా దేవతల కోసం బలిచక్రవర్తిని ధిక్కరించి బ్రహ్మాండం అంతా ఆక్రమించిన ఈ కృష్ణమూర్తి అమాయకులైన గోపబాలకుల కోసం పాపిష్టి పాము గొంతుక బ్రద్దలే పగిలిపోయేలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది? ఆ పెనుబాము మేన ఒక అద్భుతమైన వెలుంగు దిక్తటో దీపకమై వడిన్ వెడలి దేవపథంబున తేజరిల్లుచున్ క్రేపులు బాలురున్ బెదర కృష్ణుని దేహము వచ్చి చొచ్చే ఆ పాపడు సొచ్చి
ప్రాణముల బాపినయంతన శుద్ధ సత్వమై. అలా కృష్ణుడు సహచరులతో బయటకు వచ్చిన ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. అంతటి పాపిష్టి పాము తన దేహంలోకి కృష్ణుడు ప్రవేశించి ప్రాణాలు తీయగానే శుద్ధతత్వమయం అయిపోయింది. దిక్కులు వెలిగిపోయేటంత అద్భుతమైన వెలుగువలే వేగంగా వెలువడి ఆకాశంలో వెలుగుతూ వచ్చి కృష్ణుని శరీరంలో ప్రవేశించింది. అది చూసిన గోపబాలురు లేగలతో పాటు బెదిరిపోయారు. తన రూపొకమారైనను మనమున నిడికొనిన పాపమయునైనను లోగొని చనుహరి తను మృంగినదనుజుని కొనిపోవకున్నే తనలో పలికిన్. శ్రీహరి తన రూపాన్ని ఒక్కసారైనా మనస్సులో నిలుపుకుంటే ఎంతటి పాపాత్ముడినైనా తనలోనికి స్వీకరిస్తాడు. అటువంటిది తననే మింగిన రాక్షసుని తనలోనికి స్వీకరించడా మరి? తదవసరంబున సురలు కుసుమ వర్షంబులు కురియించిరి, రంభాదులు ఆడిరి, గంధర్వాదులు పాడిరి, మేఘంబులు మృదంగంబులం భంగి ఘోషించి, సిద్ధగణంబులు జయ జయ భాషణంబులు భాషించిరి. అంత దశమ స్కంధము పూర్వ సురలు పూలు గురించుట. అప్పుడు దేవతలు పూలవర్షం కురిపించారు, రంభ మొదలైన అప్సరసలు నాట్యాలు చేశారు, గంధర్వులు గానాలు చేశారు, మేఘాలు మృదంగాల వలె ధ్వనించాయి, సిద్ధులు కృష్ణునికి జయ జయధ్వానాలు పలికారు. ఆ వాద్యంబులు ఆ మహాజయరవంబా పాటలాటలున్ దేవజ్యేష్ఠుడు పద్మజుండు విని ప్రీతిన్ భూమికే తెంచి నేడీ వత్సార్భకులన్ భుజంగపతి హింసింపంగ ఈ బాలకుండే వెంటన్ బ్రతికించే మేలను చునూహించెన్ కడున్నివెరన్. దేవతలు అందరికీ పెద్దవాడైన బ్రహ్మదేవుడు ఆ జయ జయధ్వానాలు, వాద్యాలు, పాటలు విని ఏదో లోక కళ్యాణం జరిగిందని సంతోషంతో భూలోకానికి వచ్చాడు. ఇంతటి మహాసర్పం లేగలను బాలకులను చంపడానికి ప్రయత్నిస్తే ఇంత చిన్న కుక్యాడు వారిని ఎలా బ్రతికించగలిగాడో ఆశ్చర్యంగా ఉందే. భలే అని నివ్వెరపోయాడు. అంత అయి అజగర చర్మంబు కొన్ని దివసంబులకు ఎండి పెద్ద కాలంబు గోపాల బాలురకు కేలిబిలంబయ్యుండే. ఇట్లు కౌమార విహారంబున 5వ ఏట కృష్ణుండఘాసురుని తెగజూచుటయు తమ్ముంగాచుటయు 6వ ఏటిదైన పౌగండ వృత్తాంతంబని చిత్తంబులం గోపకుమారు తలంచుచుందులని చెప్పిన అప్పుడ పొడమిరే పరమయోగీంద్రనకు ఇట్లని. అటు పిమ్మట ఆ కొండ చిలువ చర్మం కొన్నాళ్లకు ఎండిపోయి చాలా కాలం పాటు గోపబాలురకు ఆటలాడుకునే గుహలాగా పనికి వచ్చింది. ఇలా కృష్ణుడు కౌమార వయస్సులో అంటే 5వ ఏట అఘాసురుని సంహరించాడు. అయితే ఈ సన్నివేశం పౌగండ వయస్సులో అంటే 6 సంవత్సరాల వయస్సులో జరిగిందని గోపాల బాలురు అనుకున్నారు. ఇలా సుఖయోగి చెప్పగానే పరీక్షిత్తు ఇలా అడిగాడు. 5 ఏండ్లు కౌమారమట మీద 9 ఏండ్లు పౌగండమని ఎడి ప్రాయమందు 5 ఏండ్ల వాడైన అబ్జాక్షు చరితంబు పౌగండమని గోపబాలురెల్ల తలతురంటివే. ఎట్లు తలతురు వారలు నిరుడు చేసిన పని నేటిదనగవచ్చునే. ఇది నాకు వరుసతో నెరిగింపు మనవుడు యతి చంద్రుడైన శుక్రుడు యోగ దృష్టి చూచి ఒకంత భావించి వినుము రాజవర్య వినయధుర్య పరమగుహ్యమనుజు పల్కురార్యులు శిష్యజనులకీవు సేయు తలపో. మహర్షి,
మొదటి 5 ఏళ్ల వయస్సును కౌమారము అంటారు. తరువాతి 5 ఏండ్లను పౌగండమని అంటారు కదా. 5 ఏళ్లవాడైన కృష్ణుడి కథను పౌగండములో 6వ ఏట జరిగిన కథ అని గోపబాలకులు తలుచుకున్నారని చెప్పావు. అదెలా సంభవము? వాళ్ళు అలా ఎలా అనుకోగలరు? నిరుడు చేసిన పని ఈనాటిది అనుకోవడం ఎవరికైనా ఎలా సాధ్యం? నాకు విపులంగా వివరించు. ఇలా పరీక్షిత్తు అడగగానే సుఖయోగి యోగ దృష్టితో చూసి కొంచెంసేపు ఆలోచించాడు. మహారాజా, నీవు వినయంగా వేసిన ఈ ప్రశ్నలు ముందు ముందు రాబోయే శిష్యులు అందరికీ ఎంతో మేలు చేకూరుస్తాయి. నీ ఆలోచన పరమ రహస్యమైంది అని పెద్దలు భావిస్తారు. ప్రియురాలివలని వార్తలు ప్రియురాలివలని వార్తలు ప్రియజనులకు ఎల్ల ప్రొద్దు ప్రియమగు భంగిన్ ప్రియుడగు హరి చరితంబులు ప్రియ భక్తులకెల్ల ఎడల ప్రియములు కావే. ప్రియురాలిని గురించిన వార్తలు ఎప్పుడు చెప్పినా ప్రియులకు ఎంతో ఇష్టంగా ఉంటాయి. ప్రియుడి కథలు ప్రియురాలికి కూడా అంతే కదా. జీవులందరూ ప్రియురాళ్ళు అయితే భగవంతుడు ప్రియుడు. అతని కథలు ప్రియభక్తులకైతే మరీ ప్రియమైనవి కదా అని పలికి యోగేంద్రుండు రాజేంద్రునకు ఇట్లని. అట్లఘాసురు మొగంబు వలన గడచనిన లేగల గోపకుమారులను బతికించి వారును తాను చని ఇలా పలికి సుఖయోగి పరీక్షిత్తుతో ఇంకా ఇలా చెప్పాడు. అలా కృష్ణుడు అఘాసురుడి నోట్లోకి పోయిన లేగలను గోపకుమారులను వాడి బారి నుంచి బ్రతికించి వారితో కలిసి ముందుకు సాగిపోయాడు. కనియన్ కృష్ణుడు స్వాదునీరము మహా గంభీరము పద్మకోకనదాస్వాద వినోదమోద మద భృంగద్వందు ఝంకారమున్ ఘనకల్లోల లతావితాన విహరత్కాదంబ కోలాహల స్వన నిస్ఫారము మందవాయుజ కణాసారంబు కాసారము. అలా అఘాసుర వధానంతరం వెళ్లిన కృష్ణుడు ఒక కొలనును చూశాడు. అది ఎంతో లోతైనది, స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్నది. పద్మాలు ఎడకలువలు ఆ చెరువులో వికసించి ఉండగా వాటి సుగంధాలకు ఆనందించి మదించిన తుమ్మెదల జంటలు జుంకారం చేస్తూ ఆ పువ్వుల పైననే తిరుగుతున్నాయి. ఆ కొలనులో నీటెలల మధ్యగా హంసలు ఈదులాడుతూ కోలాహలం చేస్తూ ఉంటే ఆ ధ్వని చెవుల పండువుగా వినవస్తోంది. చల్లని పిల్లగాలికి నీటి తుంపరలు ఎగురుతూ కొలను నిండా వ్యాపించి ఉన్నాయి. కని తమ్మి కంటి తమ్ముల ఇంటి శుభగునకు నిచ్చమెచ్చుచు చెచ్చెర గాలి నోలింగదలడు కరళ్ల తుంపురుల జల్లు పెళ్ళున ఒడళ్ళు గొగురు పొడువ కొలంకు కెలంకుల కాయ పండుల కొలల వ్రేగున నీగి పట్టుగల చెట్టు దుటుము నీడల నొప్పుతున్న ఇసుక తిప్పల నిప్పుసూచి వేడుక పిచ్చలింప నెచ్చెలులకు ఇట్లనియే. ఆ కొలనును చూసిన తామరకన్నుల కన్నయ్య తామరపులతో నిండిన దాని అందానికి మెచ్చుకున్నాడు. చెరువులోని నీరు గాలికి కెరటాలుగా లేచి నీటి తుంపరలు లేస్తున్నాయి. అవి గాలితెరతో పాటు వచ్చి జల్లులాగా తాకగానే ఒళ్ళు గగుర్పొడుస్తున్నది. ఆ కొలను ఒడ్డున ఎన్నో ఫలవృక్షాలు ఉన్నాయి. కాయలు పండ్లు గుత్తులు గుత్తులుగా వ్రేలాడుతూ ఉంటే ఆ చెట్లు ఆ బరువుకు ఊగిపోతున్న బలంగానే నిలబడి ఉన్నాయి. అలాంటి చెట్ల గుంపుల నీడలలో విశాలమైన ఇసుక తిన్నెలను చూడగానే కృష్ణుడిలో ఉత్సాహం చెలరెగింది. అతడు స్నేహితులతో ఇలా అన్నాడు. ఎండన్ మ్రగ్గిది ఆకటం బడి తిరింకేలా విలంబింపగా
రెండో బాలకులార చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడి దండన్ లేగలు నీరు ద్రావి ఇరవందన్ పచ్చికల్ మేయుచున్ దండంబై విహరించుచుండగా అమంద ప్రీతి భక్షింతమే. దశమ స్కంధము పూర్వ చల్దులారగించుట. మిత్రులారా, ఇప్పటికే ఎండలో మాడిపోయారు, ఆకలితో నకనకలాడుతున్నారు కదా. ఇంకా ఆలస్యం దేనికి? ఇది చల్దులు తినడానికి అనువైన అందమైన చోటు. లేగదూడల మందలు ఈ కొలనులో నీరు త్రాగి ఈ ప్రక్కనే ఉన్న పచ్చిక బయళ్లులో స్వేచ్ఛగా మేస్తూ విహరిస్తూ ఉంటాయి. మరి మనం హాయిగా చల్దులు ఆరగిద్దాం. ఏమంటారు? అనిన అగుగాకాయని వత్సంబులనుత్సాహంబున నిర్మలంబులకు జలంబులు త్రావించి పచ్చికల మొల్లంబులు గల సల్లంబుల నిలిపి చొక్కంబులకు చల్దుల చిక్కంబులు సక్కడించి. కృష్ణుడిలా అనగానే గోపబాలకులందరూ సరే అన్నారు. లేగదూడలకు నిర్మలమైన నీటిని త్రాగించి చిక్కని పచ్చిక బయళ్లులో మేతకు వదిలిపెట్టారు. నోరూరించే చల్దులను చిక్కాల నుంచి బయటకు తీశారు. జలజాంతస్థిత కన్నికందిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణునిందిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలుం పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులున్ పువ్వులాకులు కంచంబులుగా భుజించిరచడన్ గోపార్భకుల్ భూవరా. ఓ పరీక్షిన్ మహారాజా, తామర పువ్వు బొడ్డు చుట్టూరా వరుసలు వరుసలుగా రేకులు పరుచుకొని ఉంటాయి. అలాగే చల్దులు తినడానికి కృష్ణుడు మధ్యన కూర్చున్నాడు. గోపికలు అందరు చుట్టూరా చేరి కూర్చుని కృష్ణుణ్ణే చూస్తున్నారు. వాళ్లకి వేరే కంచాలు లేవు. రాతిపలకలు, తామరాకులు, వెడల్పైన గడ్డిపోచులతోనూ లతలతోనూ పొడుగాటి పొన్న పూలతోనూ అల్లిన చదరలు, తెచ్చుకున్న చిక్కాలు, వెడల్పైన ఆకులు, వీటినే కంచాలుగా వాడుకుంటూ అందరూ చక్కగా చల్దులు ఆరగించారు. మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించుచు ఊరుగాయలు తినుచుండునొగడు ఒకని కంచములోని దొడిసి చయ్యన మృంగి చూడు లేదని నోరు సూపునొక్కడు. ఏగురార్గుర చల్దులెలిమి బనిదమాడి కూర్కొని కూర్కొని కుడుచునొగడు. ఇన్నియుండగా పంచియుడనెచ్చలి తన మనుచు బంతెన గుండులాడునొగడు. కృష్ణు చూడు మనుచు కిగురించి పరుమ్రోల మేలి భక్ష్యరాశి మెసగునొకడు. నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు. ముచ్చటాడునొకడు మురియునొకడు. ఎంత చక్కగా మురిపిస్తున్నాడో చూడండి మన పోతన కృష్ణుడు. ఒక గొల్ల పిల్లాడు వేళ్ల మధ్యలో ఊరగాయ ముక్క ఇరికించుకుని మాటి మాటికి పక్కవాడిని ఊరిస్తూ తిన్నాడు. ఇంకొక గోప బాలుడు పక్కవాడి కంచెల్లోది చటుక్కున లాక్కొని మింగేసి వాడు అడిగేసరికి ఇది ఏం లేదు చూడు అంటూ తన నోరు చూపించాడు. మరొకడు పందాలు కాసి మరీ 5-6 మంది తినే చల్దులు నోట్లో కుక్కుకొని తినేశాడు. మరో పిల్లాడు ఒరే ఇన్ని పదార్థాలు ఉన్నాయి కదా, స్నేహం అంటే పంచుకోవడంరా అంటూ బంతెనగుండులనే ఆట ఆడుతూ తింటున్నాడు. ఇంకో కుగ్గాడు ఒరే కృష్ణుణ్ణి చూడు అని దృష్టి మళ్లించి మిత్రుడి ముందున్న మధుర పదార్థాలు తినేశాడు. మరింకో కుగ్గాడు తాను నవ్వుతున్నాడు. ఇంకొకడు అందరినీ నవ్విస్తున్నాడు. మరొకడు ముచ్చట్లాడుతున్నాడు. వేరొకడు ఉరికే మురిసిపోతున్నాడు. అయ్యవసరంబున అలా చల్దులు గుడుస్తున్న ఆ సమయంలో కడుపున దిండుగా గట్టిన వలువలో
లాలిత వంశనాళంబుజొనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారి రాణి కడాచంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేతమునయనునిచి చెలరేగి కొసరి తెచ్చిన ఉరుగాయలు వ్రేళ్ల సందుల ఎందు వెలయనిరికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగము నెరపి యాగభోక్త కృష్ణుడమరులు వెరగంద శైశవంబు మెరపి చల్ది గుడిచే యాగభోక్త అయిన శ్రీకృష్ణుడు దేవతలు అందరూ ఆశ్చర్యచకితులు అవుతుండగా మనోహర శేషవ చేష్టలు ప్రదర్శిస్తున్నాడు. పొట్టుమీదకు దట్టీలా కట్టిన అంగవస్త్రంలో మనోజ్ఞమైన మురళిని ముడిచాడు. నిర్మలమైన కొమ్ముబూర పశువుల తోలు కథలను ఎడం చంకలో చక్కగా ఇరికించి జారిపోకుండా పట్టుకున్నాడు. ఎడమ చేతిలో ఏమో మీగడ పెరుగు కలిపిన చద్దన్నం ముద్ద పట్టుకున్నాడు. కోరిమరీ తెచ్చుకున్న నంజుడు ఆవకాయ ముక్కలు వేళ్ల మధ్య నేర్పుగా ఇరికించుకున్నాడు. తన తోటి పిల్లల మధ్య చక్కగా కూర్చుని వారితో ఒక ప్రక్క పరిహాసాలు ఆడుతున్నాడు. మరొక ప్రక్క చిరునవ్వులు రువ్వుతున్నాడు. ఇట్లు కృష్ణ సహితులైన గోపకుమారులు చల్దులు గుడుచునెడ రేపులు మేపుల కుంజొచ్చి పచ్చని గరికి జొంపంబులం గుంపుల కురికి లంపులు మేయుచు ఘోరంబగు నరణ్యంబు నడుమ తోరంబగు దూరంబు సనిన వానింగానక వెరచుచున్న గోపడింభకులకు అంభోజనయనుండు ఇట్లనియే. ఇలా ఇక్కడ కృష్ణుడితో పాటు గోపకుమారులు చల్దులు ఆరగిస్తుండగా అక్కడ లేగదూడలు పచ్చికలు మేస్తున్నాయి. పచ్చని పచ్చికలున్న గుబుర్లలోనికి జొరబడి దొంగమేతలు మేస్తూ భయంకరమైన అరణ్యంలో చాలా దూరం వెళ్లిపోయాయి. గోపబాలకులు భోజనాలు చేస్తూ లేగల కోసం చూస్తే అవి కనిపించలేదు. వారు కంగారు పడుతుంటే కృష్ణుడు ఇలా అన్నాడు. వినుడో బాలకులార క్రేపులటవీ వీధిన్మహాదూరముంజనియన్ కోమల ఘాసఖాదన రథోత్సాహంబుతో నెందుబోయనో ఏమయ్యనో క్రూర జంతువుల చేనే ఆపదం పొందెనో కనితెత్తున్ కుడుండు చల్ది కొరతల్గాకుండ మీరందరూ. దశమ స్కంధము పూర్వ క్రేపుల వెదకబోవుట. ఓ మిత్రులారా, మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమైపోయి ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్లిపోయినట్లున్నాయి. ఎక్కడికి వెళ్లాయో ఏమయ్యాయో, ఏ క్రూర జంతువులకైనా చిక్కి ఆపదలో పడ్డాయో ఏమిటో నేను వెదకి తీసుకొస్తాను. మీరు కంగారు పడకుండా చల్దులు ఆరగిస్తూ ఉండండి అని చెప్పి బయలుదేరాడు. అని చెప్పి ఇలా తన సహచరులకు చల్దులు తింటూ ఉండమని చెప్పిన కృష్ణుడు కర్ణాలంబిత కపక్షములతో గ్రైవేయహారాళితో స్వర్ణభ్రాజిత వేత్రదండకముతో సత్పించదామంబుదో పూర్ణోత్సాహముతో ధృతాన్న కబళోత్ఫుల్లాబ్జహస్తంబుతో దూర్ణత్వంబుననేగే లేగలగునై దూరాటవీ విధిగిన్
దూరాడవి వీథికిన్. జలపాల జుట్టు చెవుల దాకా వేళ్లాడుతూ ఉంది. మెడలో హారాలు మెరుస్తున్నాయి. బంగారంలా మెరిసే కథ చేతిలో ఉంది. చక్కటి నెమలి పింఛం తలపై ధరించాడు. ఎర్రటి అరచేతిలో తెల్లటి అన్నం ముద్ద మెరిసిపోతూ ఉంది. ఇలా గోపాలకృష్ణుడు ఉత్సాహంతో లేగదూడలను వెదకడానికి అడవిలో ఎంతో దూర ప్రాంతాలకి వెళ్లాడు. ఇట్లేగుచు అలా దూడల జాడలకే వెళ్తూ, ఇచ్చో పచ్చికమేసిన నిచ్చో, త్రావినవి తోయమేగిన నిచ్చో, నిచ్చోట మందగొన్నవి, ఇచ్చో వాసినవి జాడ, ఇదే ఇదే అనుచున్. అలా వెళ్తూ కృష్ణుడు లేగల జాడ కనిపెట్టసాగాడు. ఇవిగో ఇక్కడ పచ్చిక మేసాయి, ఇక్కడ నీరు త్రాగాయి, ఇదిగో ఇక్కడ మళ్లీ బయలుదేరాయి, ఇక్కడ ఒక్కచోటికి మందగా చేరాయి, ఇదిగో ఇక్కడ మంద విడిపోయాయి. కంజదళాక్షుడు వెదకెను కొంజకలేగల అపార గురుతృణ అనికా పుంజంబుల, భీకర మృగ కుంజంబుల, తరుల గిరుల కొలకుల నదులన్. ఇలా చూసుకుంటూ కృష్ణుడు వెనుదీయకుండా లేగలను వెదుకసాగాడు. దట్టమైన అడవిలో పచ్చిక గుబురులలోనూ, భయంకర ముగాలుండే చెట్ల గుంపులలోనూ, చెట్ల వెనుక, పర్వతాలపైన, కొలనుల చెంత, నదుల దగ్గర అంతటా వెదికాడు. అంత బాలుండయ్యుని దండఘాసురుడు ద్రుంపన్, బాలురన్ క్రేపులన్ ఏలీలన్ బ్రతికించెనొక్కో, భువినూహింపన్ కడున్ చోద్యమంచాలో, అంబుజ సంభవుండు సని మాయాబాలు శుంభద్బలంబాలోకింపదలంచి దాచనొకచో ఆలేగలన్ బాలురన్. దశమ స్కంధము పూర్వ బ్రహ్మవత్స బాలకుల దాచుట. అలా కృష్ణుడు పశువులను వెతుకుతుంటే భూమికి దిగి వచ్చిన బ్రహ్మదేవుడు ఇలా అనుకున్నాడు, ఇతడు పసిబాలుడు కదా, అఘాసురుడు మృంగిన గోపబాలురను లేగలను ఎలా రక్షించగలిగాడు? ఇది ఈ భూలోకంలోనే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ మాయబాలకుడి మహాశక్తి ఎలాంటిదో పరీక్షించి చూద్దాం అనుకున్నాడు. బ్రహ్మయ్య ఇటు అడవిలోని లేగలను, అటు భోజనాలు చేస్తున్న బాలురను ఒక రహస్య ప్రదేశంలో దాచాడు. ఆ సమయంబున దూడలు పోయిన జాడ ఎరుంగక తప్పి ఆ పద్మలోచనుండెప్పటి కొలంకు కడకు వచ్చి అచ్చోట నెచ్చెలులంగానక వారింజీరి లేకుండుడ నిశ్చయించి, గోవిందుండు విశ్వవిదుండుగావున ఇది విరించి మొరంగని ఎరింగి తిరిగిపోవచ్చు. అప్పుడు కృష్ణుడు దూడల జాడలు కనపడక తిరిగి కొలను వద్దకు వచ్చాడు. అక్కడ గోపబాలురు కూడా కనిపించలేదు. వారిని పిలిచి వారు ఇక్కడ లేరని నిర్ధారించుకున్నాడు. కృష్ణుడు విశ్వంలోని రహస్యాలన్నీ ఎరిగినవాడు కదా, ఇది బ్రహ్మదేవుడి మోసం అని గ్రహించాడు. వెంటనే గిరుక్కున వెనుదిరిగాడు. వంచింపంబని లేదు బ్రహ్మకి చడన్ వత్సంబులన్ బాలురన్, వంచించన్ కనుబ్రామి తన్ను మరలన్ వంచుడాశ్చర్యమే, వంచింపన్ మనకేల తెచ్చుటకునై వల్దంచు, బ్రహ్మాండముల్ వంచింపన్ మరలింపనేర్చు హరి, లీలన్ మందహాసాస్యుడై. ఇలా పిల్లలను, లేగదూడలను వంచన చేసి మాయం చేయవలసిన అవసరం బ్రహ్మకు ఏమీ లేదు. అయినా నా కన్ను కప్పి మోసం చేశాడు. అతన్ని తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైన పని కాదు.
అయినా వారిని తిరిగి తీసుకురావడానికి అతన్ని వంచించడం మనకెందుకు వద్దులే అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించాడు. శ్రీహరి ఈ బ్రహ్మాండాలనే వంచించడం మరలించడం అనే విద్యలలో నేర్పరి కదా. గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేల, గోపాలకులు గోపికలు నలర బాలుర క్రేపుల రూపములనే చరించదననుచున్. ఇంటికి తిరిగి వెళ్లి మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పడం దేనికి? నేనే గోపబాలకుల రూపాలలోనూ గోవత్సాల రూపాలలోనూ సంచరిస్తాను, గోపికలు గోపకులు కూడా ఎప్పటిలాగే చాలా సంతోషిస్తారు అంటూ బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 50. బృందావనము బోవుతలచుట 51. బృందావనమునకు బోవుట 52. బృందావనము జొచ్చుట 53. వత్సాసురవధ 54. బకాసురవధ 55. చల్దులు గుడుచుట 56. అఘాసురవధ 57. సురలు పూలు గురియించుట 58. చల్దులారగించుట 59. క్రేపుల వెదక బోవుట 60. బ్రహ్మవత్స బాలకుల దాచుట